భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. నేను ఇప్పటి నుండి చెప్తున్నటువంటి మాట కాదు, దాదాపు 2 నెలల నుండి ఇదే ముచ్చడి చెప్తున్నా. ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ నుండి దూరం కాబోతున్నాడు, బీజేపీకి ఈటల రాజీనామా చేయబోతున్నాడు. ఈటల రాజేందర్కి భారతీయ జనతా పార్టీ వ్యవహారం నచ్చట్లేదు. బీజేపీలో కొంతమంది ఈటల రాజేందర్ ఎదుగుదలని ఇష్టపడతలేరు. ఈటల రాజేందర్కి వాస్తవానికి సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలి, కానీ కొంతమంది అడ్డుకునే కార్యక్రమం చేసిరట. ఈటల రాజేందర్కి పార్టీ అధ్యక్ష పదవి రావాలి, కానీ కొంతమంది అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేసిరట. ఇక ఈటల రాజేందర్ ఎదుగుతున్నాడు అని చెప్పి ఈటల రాజేందర్ను తొక్కేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి బీజేపీలో అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. వాస్తవానికి ఈటల రాజేందర్ అన్న భారతీయ జనతా పార్టీలో ఉండడం చాలా మందికి ఇష్టం కూడా లేదట. ఈటల రాజేందర్ కొత్త పొలిటికల్ పార్టీ పెడితే బాగుంటుంది, లేదా ఈటల రాజేందర్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే వెళ్ళిపోతే బాగుంటుంది, లేకపోతే ఈటల రాజేందర్ ఇండివిజువల్గానే ఉండాలి తప్ప అనవసరంగా ఆయనే భారతీయ జనతా పార్టీలో ఉండడం వల్ల మేము చూడలేకపోతున్నాం, ఈటల రాజేందర్ సఫర్ అవుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి రకరకాలుగా చాలా మంది మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఒక కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఏంది తెలుసా ఆ చర్చ? ఈటల రాజేందర్ను భారతీయ జనతా పార్టీ నుండి తప్పించడానికి ఈటల రాజేందరే మానసికంగా ఇబ్బంది పడి ఈటలనే బీజేపీ నుండి తప్పుకోవాలనేటటువంటి ఆలోచనతోటి ఈటల రాజేందర్ ప్లేస్లోకి ఒక కొత్త అభ్యర్థిని తీసుకురాబోతున్నారు అనేది వినబడుతున్న చర్చ.